గత కొన్నాళ్లుగా సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల కేసులు ఎక్కువవుతున్నాయి. అందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సెలబ్రిటీల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, యూట్యూబర్ హర్ష సాయి, మరో నటుడు శ్రీతేజ వంటి సినీ ప్రముఖులపై లైంగిక వేధింపుల కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో మరో యూట్యూబర్ చేరారు. ఇంతకీ ఆ యూట్యూబర్ ఎవరు? అతనిపై నమోదైన కేసేంటి? వివరాల్లోకి వెళ్తే, ఆ యూట్యూబర్ ఎవరో కాదు, కమిటీ కుర్రోళ్లు ఫేమ్ నటుడు ప్రసాద్ బెహ్రా. యూట్యూబ్లో మావిడాకులు, పెళ్లివారమండి వంటి వెబ్ సిరీస్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఫేమ్తోనే కమిటీ కుర్రాళ్ళు సినిమాలో నటించే అవకాశం సంపాదించుకున్నాడు. తన అద్భుతమైన నటనతో రాణించే యత్నం చేస్తున్నాడు. ఇటీవల అల్లరి నరేష్ బచ్చలమల్లి అనే సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కూడా నటించారు. ప్రసాద్ బెహ్రా యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలిమ్స్తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. తన కామెడీ సిరీస్లకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇప్పుడిప్పుడే సినిమాలలో అవకాశం అందుకుంటున్న బెహ్రాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అసలేం జరిగిందంటే, ప్రసాద్ బెహ్రా తన వెబ్ సిరీస్లో నటించిన ఓ నటితో అసభ్యకరంగా వ్యవహరించాడు. ఆ సమయంలో ఆ అమ్మాయి గట్టిగా వారించడంతో అందరి ముందు సారీ చెప్పాడు. దీంతో వ్యవహారం అక్కడితో ముగిసిందట. తర్వాత మెకానిక్ అనే వెబ్ సిరీస్లో మళ్లీ అతనితో నటించడం మొదలుపెట్టిందట. ఈ సిరీస్ షూటింగ్ సమయంలో మరోసారి తనతో అసభ్యకరంగా ప్రవర్తించడం, కావాలని తనను టచ్ చేయడం వంటి ప్రయత్నాలు చేశాడని బాధితురాలు పేర్కొంది. ఈ క్రమంలో బాధిత యువతి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ప్రసాద్ బెహ్రాపై లైంగిక ఆరోపణల కేసు నమోదైంది. గత కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనని షూటింగ్ సమయంలో పలుమార్లు అసభ్యకరంగా తాకాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు ప్రసాద్ బెహ్రాపై 75, 79, 351 సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అతన్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ప్రసాద్ బెహ్రాను కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ తరలించారు.